అమ్మ కడుపులో బిడ్డగా ఎదిగి పరిపూర్ణమైన శిశువుగా రూపుదిద్దుకుని ఆపై మన లోకంలోకి వచ్చేందుకు మనకు నవమాసాల గడువు ఉంది. మరి ఈ గడువుకు ముందుగానే నిర్దేశిత కాల వ్యవధికి ముందరే ఈ లోకంలోకి వచ్చేస్తే కాల వ్యవధికి నోచని ఏదైనా అకాలమే అన్నట్లు నెలలు నిండకుండానే పుట్టిన పసిగుడ్డులో అనేక సమస్యలు అనర్థాలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడైతే నెలలు నిండకుండా పుట్టిన బిడ్డకు ఎదురయ్యే సమస్యలకు చికిత్స అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు అన్ని రకాల రక్షణ ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమెచ్యూర్ బేబీస్కి లభిస్తున్న ఆధునిక చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీమెచ్యూర్ డెలివరీ అని ఎప్పుడు చెప్తారు? ప్రీమెచ్యూర్ డెలివరీస్ అంటే మనము నార్మల్గా ఫుల్ ప్రెగ్నెన్సీ అంటే 40 వీక్స్ అండి. లెస్ దెన్ 37 వీక్స్ అంటే 36 వీక్స్ ప్లస్ 6 డేస్ కన్నా తక్కువ పుట్టిన పిల్లల్ని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. అంతకన్నా ఆ టైంలో 36 ప్లస్ 6 డేస్కి డెలివరీస్ ఎవరన్నా అయితే అది ప్రీమెచ్యూర్ డెలివరీ అంటారు. నెల తక్కువ పిల్లల్లో సాధారణంగా ఎలాంటి సమస్యలు కనిపిస్తుంటాయి? మన ఇండియాలో 23-24 వీక్స్ అంటే 4-4.5 నెలల ముందు పుట్టిన వాళ్ళ నుంచి మనము లుక్ ఆఫ్టర్ చేస్తున్నాం బేబీస్ని మన ఐసీయూలో, ఎన్ఐసీయూలో, నీనెటల్ ఐసీయూలో. సో వాళ్ళకి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బికాజ్ లంగ్స్ ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది. బ్రెయిన్ ప్రాబ్లమ్స్, సమ్టైమ్స్ బ్రెయిన్లో బ్లీడ్ కావచ్చు. సమ్టైమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కడుపులో ఉన్నప్పుడు కొన్ని ఎక్స్ట్రా హోల్స్, ఎక్స్ట్రా షంట్స్ ఉంటాయి వాళ్ళకి. బయటకు వచ్చిన తర్వాత దాంతట అది క్లోజ్ కావడానికి టైం పడుతుంది. తర్వాత ఇన్ఫెక్షన్స్ రావచ్చు వాళ్ళకి ప్రీమెచ్యూర్ బేబీస్కి. ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆర్ ఇన్ఫెక్షన్ ఇన్ ఇంటెస్టైన్స్ ఉండొచ్చు. బ్లడ్ వాళ్ళకు ఉండేదే 1 కిలో బేబీకి, ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో బేబీకి 80 ml ఉంటుంది వాళ్ళకి బాడీలో. మనకేమో 5 లీటర్లు ఉంటుంది, వాళ్ళకి ఒకటే 1 kg బేబీ 80 ml ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకు బ్లడ్ కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, అనీమియా డెవలప్ అవుతుంది. తర్వాత జాండిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఈ ప్రీటర్మ్ బేబీస్కి రెగ్యులర్గా ఐ అసెస్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ ఐసీయూలో ఉన్నప్పుడు. ఐస్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి ఉండే ఛాన్స్ ఉంటుందండి. ద కామన్ ప్రాబ్లమ్స్ బ్రీతింగ్, బ్రెయిన్, హార్ట్, ఇంటెస్టైన్స్. నెల తక్కువ పిల్లల్లో శ్వాస సంబంధ సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్ ప్రీమెచ్యూర్ డెలివరీ మనకు గైనకాలజిస్ట్ వాళ్ళకు ఈ పలాని విమెన్ ప్రీమెచ్యూర్ లేబర్లో పోతుంది అని వాళ్ళకి ఐడియా ఉంటే వాళ్ళు ఆ పర్టికులర్ పేషెంట్కి వాళ్ళు స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తారు మదర్కి. సో ఆ స్టిరాయిడ్ ఇంజెక్షన్ మదర్కి ఇచ్చేది బేబీకి లంగ్ మెచ్యూరిటీకి హెల్ప్ అవుతుంది. బేబీకి బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే రిస్క్ తగ్గుతుంది. సో వీళ్ళ ట్రీట్మెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మదర్ స్టిరాయిడ్స్ తీసుకున్న తర్వాత ఇన్ కేస్ వాళ్ళు ప్రీమెచ్యూర్ డెలివరీ అయితే మా టీంతో మేము అక్కడే ఉండి బేబీని కరెక్ట్గా రిసీవ్ చేసుకొని వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత విండ్ పైప్లో అంటే లంగ్స్లో డైరెక్ట్ మెడిసిన్ ఇస్తాం. అది సర్ఫాక్టెంట్ అంటాం. సర్ఫాక్టెంట్ అది లంగ్ కాంప్లియన్స్ ఇంక్రీజ్ చేస్తుంది, గ్యాస్ ఎక్స్చేంజ్కు హెల్ప్ అవుతుంది. తర్వాత నీడ్ ఫర్ లాంగర్ వెంటిలేషన్స్ ఆర్ నీడ్ ఫర్ వెంటిలేటరీ థెరపీ తగ్గుతుంది బేబీస్కి. నెల తక్కువ పిల్లలకు సోకే ఇన్ఫెక్షన్లకు చికిత్స ఎలా ఉంటుంది? ద కామనెస్ట్ రీజన్ ఏంది అంటే ప్రీమెచ్యూర్ డెలివరీస్ ఎందుకైతే ఇన్ఫెక్షన్, మదర్కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కడుపులో బేబీస్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్, అది వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ అది ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయ్యేది. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చేది ఉంటే రిస్క్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ప్రీమెచ్యూర్ బేబీకి ఎస్పెషల్లీ లెస్ దాన్ 34 వీక్స్ పుట్టిన వాళ్ళకి మేము కేర్ఫుల్గా ఉంటాం. అవసరం ఉన్న చోట అందరికీ యాంటీబయాటిక్స్ ఇస్తాం. పుట్టుకతోటి తలెత్తే గుండె లోపాలకు చికిత్స ఉందా? 3 రకాలు ఉంటాయి వాళ్ళకి ట్రీట్మెంట్, డిపెండింగ్ అపాన్ ద హార్ట్ కండిషన్ అండ్ సివియారిటీ. కొన్ని సింపుల్గా మెడికేషన్స్తోని ట్రీట్ అయ్యే హార్ట్ కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా షంట్ మేము పీడిఏ అంటాము న్యూ బార్న్ ప్రీటర్మ్ బేబీస్లో, పెటెండెక్టస్ ఆర్టీరియోసిస్, అది మేము ఎన్ఐసీలో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అండ్ పారాసిటమాల్, సింపుల్ పారాసిటమాల్ ఇస్తాము అటువంటి కండిషన్ ఉన్న బేబీస్కి. అది చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో అది మెడికల్ ట్రీట్మెంట్. దెన్ కొంతమందికి డివైస్ క్లోజర్ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ పీడిఏ ఉన్న వాళ్ళకి ఆర్ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ ఆర్ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి డివైస్ క్లోజర్తోని ఎక్కడ ఇన్సిషన్ లేకుండా డివైస్ క్లోజర్తోని క్లోజ్ చేయొచ్చు. అండ్ ద థర్డ్ వన్, క్రిటికల్ హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుందండి. సో
సో మెడికల్ ట్రీట్మెంట్, డివైస్ క్లోజర్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ని ట్రీట్ చేసే పద్ధతి. నెల తక్కువ పిల్లలకు సంబంధించి కొత్తగా చికిత్సలు ఏమైనా వచ్చాయా? ఎస్, చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. అగైన్ ప్రీమెచ్యూర్ బేబీస్ ట్రీట్మెంట్లో స్టార్టింగ్ ఫ్రమ్ కడుపులో ఉన్నప్పటి నుంచే ఇప్పుడు మదర్కి స్టెరాయిడ్స్ ఇవ్వడం, అది చాలా రోజుల నుంచి గైనకాలజిస్ట్ వాళ్ళు ఇస్తున్నారు. అది బేబీ లంగ్ మెచ్యూరిటీకి హెల్ప్ అవుతుంది, బేబీ బ్రెయిన్లో బ్లీడింగ్ రిస్క్ తగ్గుతుంది. అండ్ ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్ ఏదైతే మేము సీరియస్ ఇన్ఫెక్షన్, అది నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అంటాం, ఆ రిస్క్ కూడా తగ్గుతుంది మదర్కు స్టీరాయిడ్స్ ఇస్తే. లేటెస్ట్గా ట్రీట్మెంట్స్ మనం మాట్లాడితే మదర్కు మెగ్నీషియం సల్ఫేట్ అని ఇంజెక్షన్ ఇస్తారు. అది బేబీస్కి బ్రెయిన్ ప్రొటెక్షన్కి హెల్ప్ అవుతుంది. ఎవరన్నా ప్రీమెచ్యూర్ డెలివరీ ఛాన్స్ ఉంది అని వాళ్ళకు గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రిషియన్స్ అనుకుంటే వాళ్ళకి అది మెగ్నీషియం సల్ఫేట్ ఇస్తే బ్రెయిన్, పుట్టబోయే బేబీస్కి బ్రెయిన్ ప్రొటెక్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళు పుట్టే సమయంలో, పుట్టిన తర్వాత డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అని ఒకటి పద్ధతి ఉందండి. డిలేడ్, నార్మల్గా అయితే పిల్లలు పుట్టగానే కార్డ్ క్లాంప్ చేసి కట్ చేసి బేబీని పీడియాట్రిషియన్స్కి చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో ఇంక్లూడింగ్ మన ఇండియాలో డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అనే పద్ధతి మేము ఫాలో అవుతున్నాం. అట్లీస్ట్ 1 minute బేబీ బయటకు వచ్చిన తర్వాత బేబీ హెల్తీగా మనకు కనపడతా ఉంటే అది కార్డ్ ఏదైతే ప్లాసెంటా నుంచి కార్డ్ ఉంటుందో అది ఇమీడియట్గా క్లాంప్ చేయం. వీ వెయిట్ ఫర్ 1 minute మినిమం. 1 minute వెయిట్ చేసి కార్డ్ క్లాంప్ చేసి కట్ చేసి ఆబ్స్టెట్రిషియన్స్ మాకు ఆ బేబీస్ని ఇస్తారు. ఆ ఇచ్చే సమయంలో మేము బేబీస్ని ప్లాస్టిక్ బ్యాగ్లో తీసుకుంటాం. ఇంతకుముందేమో టవల్లో ర్యాప్ చేసి తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్లో తీసుకుంటాం. అది ఎందుకు? ప్రీటర్మ్ బేబీస్ బయటకు రాగానే దే లూజ్ టెంపరేచర్, ఫాస్ట్గా వాళ్ళ బాడీ టెంపరేచర్ లూజ్ అవుతూ ఉంటారు. సో ఆ బేబీస్ని ప్లాస్టిక్ బ్యాగ్లో తీసుకుంటాం. ఎందుకు అంటే ఆ బేబీస్ బాడీ టెంపరేచర్ ప్లాస్టిక్ బ్యాగ్లో పెడితే మెయింటైన్ అవుతుంది. సో ఆ ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని మేము బేబీని మా వార్మర్ మీద పెట్టి రీసెస్టేషన్ చేస్తాం. అది లేటెస్ట్ డెవలప్మెంట్. ఏది? డిలేడ్ కార్డ్ క్లాంపింగ్, ప్లాస్టిక్ బ్యాగ్లో తీసుకోవడం బేబీస్ని. తర్వాత చాలామంది బేబీస్ ఇంతకుముందు బయటకు రాగానే బ్రీతింగ్ ట్యూబ్లో ట్యూబ్ పెట్టి అది ఇంట్యుబేషన్ అంటాం. ఇంట్యుబేట్ చేసి మెడిసిన్ ఇచ్చి అందరినీ వెంటిలేటర్ మీద పెట్టేవాళ్ళం చిన్న బేబీస్ని. ఇప్పుడు వెంటిలేటర్ మీద తక్కువ పెడుతున్నాము. నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అని ఉంటుంది, అదొక పద్ధతి. నాన్ ఇన్వేజివ్, సో దట్ ఇన్వేజివ్ మనకు లోపల బ్రీతింగ్ ట్యూబ్ ఎక్కడ ఉండదు. వెంటిలేటర్ ఏదైతే ఇస్తామో అది బయట నుంచే ఉంటుంది. నాన్ ఇన్వేజివ్ వెంటిలేట్ ఒకవేళ చేయవలసి వచ్చినా వాళ్ళని తక్కువ రోజులు వెంటిలేట్ చేస్తున్నాం బేబీస్ని. తర్వాత చాలా రోజులు CPAP ఆర్ హై ఫ్లో మీద వాళ్ళకు బ్రీతింగ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు రికవర్ అయ్యేటట్టు చూస్తున్నాం. తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్, చాలా ఏ హాస్పిటల్ పోయినా ఇన్ఫెక్షన్ కంట్రోల్ మీద స్పెషల్ ప్రికాషన్స్ తీసుకొని బేబీస్కు ఇన్ఫెక్షన్ శాతం తక్కువ ఉండేట్టు చేస్తున్నాం. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో ఎదురయ్యే సమస్యలకు ఇవాళ ఆధునిక వైద్యంలో అధునాతన ICUలు, అత్యాధునిక ఇంక్యుబేటర్లు, ప్రాణాధారమైన ఆక్సిజన్ అందించే పరికరాలు, ఇతర రక్షణ ఏర్పాట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. సాధ్యమైనంత వేగంగా వైద్య సేవల్ని అందించగలిగితే నెల తక్కువ పిల్లలకు చక్కటి ఆరోగ్యాన్ని అందించవచ్చు.